రోజు అధికారంలో రావటం కోసం అయ్యా వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. చంద్రబాబు నాయుడు గారు రైతు సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తానని ఎలక్షన్ ముందు చెప్పాడు. అంత బాగానే ఉంది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఈ 15 నెలల్లోనే రైతులకి లిటరల్ గా నరకం చూపిస్తున్నారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఈ రోజు మీరు కళ్ళారా చూడండి. 2 చెళ్ళున్న ఆడదాన్ని చూసాం గానీ 2 నాలుకలున్న ఆడదాన్ని ఇప్పుడే సార్ చూడడం. అలాగే 2 సంవత్సరాలకి రైతు భరోసా 40,000 ఇవ్వాలి. 20,000 టోటల్ 40,000కి 5,000 ఇచ్చారు. అది కూడా మోసం చేశారు. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? వేలాంటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడి. అసలు వీళ్ళ ప్రభుత్వంలో సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి? ఒంగోబెట్టి గుద్దలో లాటి దింపుతాను. ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో గాని, ఆయన నియోజకవర్గం కుప్పంలో గాని, అలాగే అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన సొంత జిల్లా శ్రీకాకుళంలో గాని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో గాని ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. నాకు గ్యాంగ్ రేప్ అంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు గాని, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గాని ఏ విధంగా మాట్లాడుతున్నారు? అయిపోయింది, బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటాను. క్యూలో నించున్న రైతులు చూసి ఈయన అంటాడు ఆ బఫేకి నించున్నారని. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. ఎప్పుడు తిండి పిచ్చే ఈ అచ్చెన్నాయుడికి. అడ్డదిడ్డంగా తింటాడు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇస్తున్న రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. రాధా 550 స్టీల్ టీఎం. అందరికి ఇష్టమైన పీతలు నా డాటర్కి చాలా ఇష్టం. చికెన్ నాకు ఇష్టం. ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ అన్ని కలిపి తింటున్నాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. లావు అవుతానేమో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇటు అన్నం అటే తింటాడు, అటు దోచుకోవడం అలాగే దోచుకుంటాడు. బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఒక్కడికి బ్రెయిన్ లేదు. అలా తినటం అలవాటు ఉంది కాబట్టి రైతులు ఈ విధంగా ఎగతాళి చేస్తున్నాడు. రైతులకి ఇన్ని కష్టాలు వస్తుంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఆ సమస్యని పరిష్కరించాలి గాని. ఆవిడ క్వశ్చన్ వినగానే ఆవిడ మెంటల్ దాని అర్థమైంది. రైతులు అండగా పోరాడితే వైఎస్ఆర్ సిపి వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఎంతవరకు సమంజసం? ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇదేమైనా నియంతృత్వ పాలన? మాకు తెలియదు సార్. మీరు దేశం ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఈరోజు ప్రతిపక్షాలు ఎవరికి కూడా ఈరోజు రైతులకు అండగా నిలబడి పోరాడే అవకాశం ఇవ్వరా? ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? మేమందరం కూడా రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళం. బాక్రాపేటలో మేము కూడా వ్యవసాయం చేసిన వాళ్ళం. మరి రైతులుగా ఉన్న మేము రైతు కష్టాలు తెలుసు కాబట్టి ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మేము అండగా ఉన్నాం. ఎందుకంటే ఇదిగో ఈ కబుర్లన్నీ నక్కబొక్కల పోవడం చెప్పు. ఆ రైతు పండించకపోతే మన నోట్లోకి అన్నం పోదు. మాకు తెలియదే. మరి ఆ రైతు పండించిన భోజనాన్ని తింటూ ఆ రైతుల్ని ఈ విధంగా నాశనం చేయడానికి మీకు బుద్ధి ఉందని నేను అడుగుతున్నాను. ఈ రోజు మీరు చూస్తే ఎందుకు ఈ కొరత వచ్చింది? ఎందుకు? అది గుర్తు రావట్లా. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం గళం విప్పుతారో, గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. ఎప్పుడు ఆయన బయలుదేరడానికి ఒక డేట్ అనౌన్స్ చేస్తారో, ఎందుకు అడుగు తింటానిక, అప్పుడు ఏదో సమస్యను చూస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేయటం తప్ప ఎంత యాంకరింగ్ చేసావంటే లెగిస్తంతా ఈ కూటమి ప్రభుత్వానికి వేరే పని ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఇస్తే ముందు రోజు పరిగెట్టుకుంటూ వచ్చి అప్పుడు అఫీషియల్స్ తో రివ్యూ చేస్తాడు. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.